ఆరు గ్యారెంటీలు కాంగ్రెస్ ప్రభుత్వం. ఏం బాగలేదు, ఏం బాగాలేదు. ఏది బాగలేదు, ఎందుకే? ఎందుకు పరిపాలనే బాగలేదు, పరిపాలన బాగాలేదా? పరిపాలన బాగలేదు. ప్లీజ్ బైఎస్ గెలుస్తారట కాంగ్రెస్. ఏం గెలవరు. టీఆర్ఎస్ నుండి ఎవరైనా బీఆర్ఎస్ నుండి ఎవరన్నా నిలబడితే పక్క గెలుస్తారు. కాంగ్రెస్ నుండి ఎవరు నిలబెట్టినా గెలవడు. ఎందుకే? ఎందుకు పాలన మంచిగా లేదు. ఎందుకని అంటే మనం ఏం చెప్తాము, కనబడుతుంది కదా, ఫ్రీ బస్ పెట్టిండు, అది ఆడోళ్ళకే ఇదవుతుంది అంతే కదా. ఈ రైతు బంధు ఎవడికో ఒకటి వెయ్యిల 10 మందికి ఇస్తుండ్రు. ఇప్పుడు రైతులకు ఏం చేస్తున్నాడు, యూరియా దొరుకుతలేదు, ఏం లేదు. మనం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం కదా. ప్రభుత్వం వ్యతిరేకత వస్తుంది. జూబ్లీస్లో కాంగ్రెస్ గెలవదు. కాంగ్రెస్ గెలవదు. బీఆర్ఎస్ నిలబడితే క్యాండిడేట్ గెలుస్తాడు కంపల్సరీ. సో 3 టర్మ్స్ 3 సార్లు గెలిచిండు కదా మాగంటి. సో ఎట్లా చేసిండు అన్న పాలన మంచిగా ఉంది ఆయనది. ఎవరు పిలిచినా వస్తుండే, ఏ సమస్య చెప్పినా బాగానే వస్తుండే. ప్రతి వారిని అడిగినా ఎవరు వాళ్ళకి నచ్చిన వాళ్ళకి చెప్తారు కదా, మన పాలనను చూడాలి. అట్లా బీఆర్ఎస్ బాగానే చేసింది కాంగ్రెస్ కన్నా. బీఆర్ఎస్ బాగానే చేసింది.